రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, సాధారణ సభా సమావేశాలు. ఈ సమావేశాలు వాస్తవానికి ఒక తంతులాగా అన్ని దేశాల దేశాధినేతలు లేకపోతే ఆ దేశపు విదేశ వ్యవహారాల మంత్రులు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత దీనిపైన చర్చ జరుగుతుంది. అయితే ఇది ఒక తంతులాగా కనిపించినప్పటికీ అన్ని దేశాలకు తమ సమస్యలు, ప్రపంచ సమస్యల గురించి స్పందించే అవకాశం లభిస్తుంది. అందుకని దీనికి కొంత ప్రాధాన్యత ఉంది. ఐక్యరాజ్య సమితి ప్రభావం రోజురోజుకి తగ్గిపోతున్నా, అదొక కీలుబొమ్మలా మారినా ఈ సమావేశాలలో దేశాల దృక్పథాలని అర్థం చేసుకోవడానికి మనకి అది చాలా ఉపయోగపడుతుంది. రెండవది, ఈ సమావేశాలలో అసత్య ప్రచారాలు కనుక జరిగితే ఫస్ట్ రైట్ ఆఫ్ రిప్లై అనేటటువంటి అధికారం ఉంటుంది. కాబట్టి ఎవరైనా మన దేశం పైన ఆరోపణలు చేసేస్తే వాళ్ళు తప్పించుకోలేరు. వాళ్ళకి జవాబు చెప్పేటటువంటి హక్కు, అధికారము రెండవ దేశానికి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా చూసినట్టయితే అంతర్జాతీయ వేదికలలో మన భావాలను ప్రచారం చేసుకునేందుకు, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యల పట్ల మన దృక్పథాన్ని తెలిపేందుకు యుఎన్జిఏ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం జరుగుతున్న యుఎన్జిఏలో 3 దేశాలకు సంబంధించినటువంటి ప్రసంగాలు చాలా కీలకమైనటువంటివిగా అనిపిస్తున్నాయి. ఒకటి ఇజ్రాయెల్ నలువైపుల నుంచి ఉగ్రవాద బాధిత దేశము. ఒకవైపు హిజ్బుల్లా దాడి ఉత్తరం నుంచి జరుగుతూ ఉంటుంది, దక్షిణ లెబనాన్ నుంచి. అదేవిధంగా హూథీలు దాడి చేస్తూ ఉంటారు. గాజాలో తలదాచుకున్నటువంటి హమాస్ ఉగ్రవాదులు ఇబ్బంది పెడుతున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తూ తన పరమాణు కార్యక్రమాల్ని నిర్వహిస్తూ వస్తుంది. అరబ్బు దేశాలు ఇజ్రాయెల్తో చెలిమిని కోరుకుంటూ కూడాను ప్రత్యక్షంగా దానికి మద్దతుకి ముందుకు రాలేని పరిస్థితి. డొనాల్డ్ ట్రంప్ సహకారము పూర్తిగా ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా ఏకాకైపోయింది. ఆస్ట్రేలియా కావచ్చును, అనేక యూరోపియన్ దేశాలు పాలస్తీనియన్ స్టేట్ని గుర్తించటం, ఒక రకంగా ఇజ్రాయెల్ ఒంటరి అయింది అంతర్జాతీయంగా. రెండవ దేశం పాకిస్తాన్. ఎందుకంటే ఇటీవల ఆపరేషన్ సింధూర్ జరిగింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్నటువంటి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ దాడులను ఎదుర్కొంటోంది. కాబట్టి పాకిస్తాన్ అధినేత ఏం మాట్లాడతారన్న దాని మీద కూడా చాలా ఆసక్తి ఉంది. మూడవ దేశం భారతదేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈసారి యుఎన్జిఏ సదస్సుకి వెళ్ళలేదు. ఆయనకి బదులు మన విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి జయశంకర్ వెళ్ళారు. సుబ్రహ్మణ్యం జయశంకర్ ఆయన వెళ్ళారు. ఆయన అక్కడ భారతదేశం తరఫున ప్రసంగం చేసి వచ్చారు. ఒక 30 నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు, 40 నిమిషాల పాటు ప్రసంగించారు. పాకిస్తాన్ కూడా దాదాపు అంతే సమయం ప్రసంగించింది. ఇజ్రాయెల్కి ప్రధానమంత్రి అయినటువంటి బెంజమిన్ నెటన్యాహు ప్రసంగించారు. ఇందులో 2 ఉగ్రవాద బాధిత దేశాలు, ఒకటి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే దేశం. అయితే ఈ 2 దేశాలు ఇజ్రాయెల్, భారత్ యొక్క పరస్పర విరుద్ధమైన వైఖరిని అర్థం చేసుకోవడానికి ఈ యుఎన్జిఏ మనకి చాలా ఉపయోగపడుతుంది. బెంజమిన్ నెటన్యాహు సభలో మాట్లాడటానికి రావడంతో అరబ్ దేశాలతో పాటు చాలా యూరోపియన్ దేశాలు కూడా వాకౌట్ చేసినాయి. కొన్ని దేశాలు తమ అత్యున్నత దౌత్య అధికారులను బయటకు పంపించి వాళ్ళ స్థాయిలో జూనియర్ అధికారుల్ని కూర్చోబెట్టినాయి. అంటే ఒక రకంగా ప్రపంచము ఇజ్రాయెల్ని దాదాపుగా ఒంటరి చేసినట్టే. డొనాల్డ్ ట్రంప్ వెంట ఉన్నప్పటికీ కూడా మిగతా ప్రపంచ దేశాలు నెమ్మదిగా ఇజ్రాయెల్కి దూరం అవుతున్నాయి. పాలస్తీనియన్ స్టేట్కి సంబంధించినటువంటి మహమ్మద్ అబ్బాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన తరువాత ఇజ్రాయెల్కి అవకాశం వచ్చింది. ఇజ్రాయెల్ మాట్లాడింది. అయితే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెటన్యాహు ప్రసంగాన్ని చూస్తే ప్రసంగంలో 2 అంశాలు ముఖ్యంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. అదేంటంటే, ప్రపంచం ఏదేమనుకున్నా ఉగ్రవాదం మీద మా పోరు తప్పనిసరిగా కొనసాగుతుంది అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. అందులో సందేహమేం లేదు. అయితే దీనిని ఆయన కొంత డ్రామా కోసం ఉపయోగించుకున్నారు. మొత్తము గాజా స్ట్రిప్ చుట్టూ సరిహద్దు వెంబడి మైకులను పెట్టి ఆ మైకులో బెంజమిన్ నెటన్యాహు ప్రసంగాన్ని
గాజాలో ఉండేటటువంటి పాలస్తీనియన్ ప్రజలందరూ వినేలాగా మాట్లాడటం, ఇది అనవసరమైనటువంటి విషయం. కానీ నాటకీయత దీనిలో ఉన్నది. రెండవది, బందీలుగా ఉన్న వాళ్ళ కోసం ఐక్యరాజ్య సమితి వేదికగా ఆయన హీబ్రూ భాషలో మాట్లాడి మిమ్మల్ని మేము మర్చిపోలేదు, మిమ్మల్ని విడిపించుకుంటామని చెప్పడము. నిజానికి విడిపించుకునే వాళ్ళు ఆపరేషన్స్ చేస్తారు, ఈ రకంగా బహిరంగ ప్రచారాలు చేయరు. మూడవది, ఇరాన్ యొక్క పరమాణు కార్యక్రమాలకు సంబంధించి ఆయన ఫోటోలను చూపించి, ఫోటో ఎవిడెన్స్ చూపించి ఆయన అందరి ముందు మాట్లాడారు. నిజానికి ఇప్పటికే ఈ సమాచారం అంతా ఆయన అనేక యూరోపియన్ దేశాలకు, అమెరికాకి షేర్ చేసి ఉన్నానని స్వయంగా చెప్పుకున్నారు. కాబట్టి నాటకీయత అనవసరం. రెండవది, తాను ఒంటరినవుతున్నానన్నటువంటి విషయము ఆయన పదే పదే చెప్పకుండా చెప్తున్న, అన్యాపదేశంగా మమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరూ యాంటీసెమిటిక్, లేకపోతే మమ్మల్ని ఇది చేస్తున్న వాళ్ళు, ఈ రకంగా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, ఉగ్రవాదంతో పోరాడుతున్నటువంటి దేశమైనప్పటికీ ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా ఒంటరి అవుతుంది అని చెప్పడానికి కావలసినన్ని ఉదాహరణలు కనిపించాయి. ఇజ్రాయెల్ చేయవలసింది ఏదో చేస్తుంది, మొత్తము గాజా అంతా అన్ని టెలిఫోన్స్ని హ్యాక్ చేసి బెంజమిన్ నెతన్యాహు ప్రసంగము లైవ్ ట్రాన్స్మిట్ అయ్యేలాగా చేసింది. ఇటువంటి అనేక చర్యలు చేసింది. ఏది చేసినప్పటికీ అంతర్జాతీయంగా అది ఐసోలేట్ అవుతోంది. యూరోపియన్ దేశాలు కూడా దానికి వ్యతిరేకంగా టర్న్ అవుతున్నాయి. ఉగ్రవాదం పైన పోరాటం చేస్తున్న ప్రపంచ సానుభూతిని ఇజ్రాయెల్ పొందలేకపోతోంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అనుసరిస్తున్నటువంటి విధానాలు కూడాను కొంత ప్రశ్నార్థకంగా ఉండడము ఒక ముఖ్యమైన కారణం. పాకిస్తాన్ కూడా మాట్లాడింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి తనదైన శైలిలో మాట్లాడింది పాకిస్తానీ ఆడియన్స్ కోసము, తన దేశంలో ఉన్న ప్రజల కోసం మాట్లాడారు. అందుకే ఆయన భారతదేశాన్ని విమర్శించటము, భారతదేశం ఆపరేషన్ సింధూర్ని తాము ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నామో చెప్పడము, ఆసిమ్ మునీర్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ కావచ్చు, వాళ్ళ పేరుని ప్రత్యేకంగా ప్రస్తావించి వాళ్ళని ప్రశంసించటము, మొత్తము ఆయన ప్రసంగమంతా కూడాను పాకిస్తాన్లో ఉండేటటువంటి తన ప్రజలను ఉద్దేశించే మాట్లాడారు. బెంజమిన్ నెతన్యాహు గాజాలో ఉన్నటువంటి పాలస్తీనియన్లను ఉద్దేశించి మాట్లాడితే, షరీఫ్ పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తానీ ప్రజలకు మరింత రెచ్చగొట్టే రీతిలో, వాళ్ళని సాటిస్ఫై చేసే రీతిలో మాట్లాడారు. దీనికి భిన్నంగా భారత ప్రభుత్వం తరఫున మన విదేశ వ్యవహారాల మంత్రి జయశంకర్ మాట్లాడారు. ప్రధానమంత్రి రాలేదు. దానికి కారణం ఉంది. కారణం ఏంటంటే, ప్రస్తుతం ఐక్యరాజ్య సమితికి ప్రస్తుతం ఎవరైతే జనరల్ అసెంబ్లీకి అధినేత్రిగా వ్యవహరిస్తున్నారో అన్నాలెనా బోయర్బ్యాక్, ఈమె జర్మనీకి చెందింది. ఈమె మొదటి నుంచి కూడా పాకిస్తాన్ మద్దతుదారు, అనేక అంశాల్లో పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తూ ప్రకటనలు ఇచ్చినటువంటి వ్యక్తి. ఇటీవలే ఎన్నికైంది. ఎన్నికయ్యే సమయంలో ఆమె పాకిస్తాన్ గురించి, పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడలేదు. ఎందుకంటే మాట్లాడితే ఓట్లు రావు కాబట్టి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కానీ ఎన్నికైన తరువాత అన్ని దేశాలకు వెళ్తారు. ఆ ప్రయాణంలో ఆమె భారతదేశానికి రాలేదు. కాబట్టి దానికి ప్రొటెస్ట్గా ప్రధానమంత్రి వెళ్ళలేదు. మన విదేశ వ్యవహారాల మంత్రి వెళ్ళాలి కాబట్టి ఆయనను పంపించడం జరిగింది. జయశంకర్ ప్రసంగము అధ్యయనం చేయవలసినటువంటి విషయం. ఆయన ప్రపంచం ముందున్నటువంటి సవాళ్ల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా పేద దేశాల ప్రతినిధిగా పేద దేశాల సమస్యలని ఆయన లేవనెత్తారు. ఆ వేదికని ఉపయోగించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పేద దేశాలు, ఆఫ్రికన్ దేశాలు, ఏషియన్ దేశాలు, యూరోప్లో ఉన్నటువంటి పేద దేశాల సమస్యలకు ఆయన వాయిస్నిచ్చారు. భారతదేశం గ్లోబల్ సౌత్ కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ గురించి చెప్పారు. 78 దేశాలలో మెడిసిన్ నుంచి మ్యారిటైమ్ దాకా, మందుల నుంచి సముద్ర భద్రత, సాగర జలాల భద్రత దాకా అన్ని విషయాలలో 78 ప్రాజెక్ట్స్ని నిర్వహిస్తున్నటువంటి విషయం చెప్పారు. భారతదేశంలో పేదరిక నిర్మూలన కోసము ముద్రా లోన్స్ నుంచి, స్వనిధి లోన్స్ నుంచి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పుకుని అంతర్జాతీయంగా పావర్టీ ఎలివియేషన్, పేదరిక నిర్మూలనకి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పారు. ఇజ్రాయెల్ కానీ పాకిస్తాన్ కానీ ఆ రకంగా చేయలేదు. ఆ రకంగా చూసినట్లయితే, ఒకటి పేద దేశాల ప్రాతినిధ్యం, వాళ్ళకి గొంతునివ్వడము, రెండవది భారతదేశం పేదరికంపై ఎలా ఫైట్ చేస్తుంది చెప్తూ, మూడవ ముఖ్యమైన విషయం ఆయన టచ్ చేసింది ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి
వైశ్వికీకరణ మోడల్, గ్లోబలైజేషన్ మోడల్ ఏ రకంగా అసమగ్రమైనదో, అన్యాయపూరితమైందో ఆయన ఎత్తి చూపారు. ధనిక దేశాలకు మాత్రమే మేలు చేసి వాళ్ళ ప్రయోజనాల్ని కాపాడే గ్లోబలైజేషన్ని ఎత్తి చూపడమే కాకుండా వైశ్వికంగా ఉత్పాదనను కూడా ప్రజాస్వామికీకరించాలి, డెమోక్రటైజింగ్ గ్లోబల్ ప్రొడక్షన్, ఈ విషయం గురించి ఆయన మాట్లాడారు. మొత్తం ప్రసంగంలో చిట్ట చివరగా ఆయన పాకిస్తాన్ ఎగుమతి చేసే టెర్రర్ గురించి మాట్లాడారు. అంటే మొత్తము వైశ్విక పరిదృశ్యం ఏదైతుందో, గ్లోబల్ పర్స్పెక్టివ్ ఏదైతుందో భారతదేశం, అదంతా చెప్పిన తరువాత చివరికి ఆయన పాకిస్తాన్ దగ్గరకు వచ్చారు. పాకిస్తాన్ టెర్రర్ని ఎగుమతి చేస్తోంది, భారతదేశంలోకి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోంది, ఉగ్రవాదాన్ని తన విదేశాంగ విధానంగా మార్చుకుంది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ సరిహద్దుకి అటువైపు నుంచి వచ్చేటటువంటి ఉగ్రవాదము ఎప్పటికీ విజయం సాధించలేదు అన్నటువంటి స్పష్టమైన సంకేతం ఇచ్చి తన ప్రసంగాన్ని ముగించారు. ఆయన మొత్తం ప్రసంగంలో చివరి 4 నిమిషాలు మాత్రమే పాకిస్తాన్కి కేటాయించారు. పాకిస్తాన్కి సంబంధించిన ప్రసంగంలో మొత్తము భారతదేశం విషయంలోనే కేంద్రీకరించడం జరిగింది. భారతదేశము తప్ప మరొక విషయం మాట్లాడలేదు. ఇజ్రాయెల్ కూడా ప్రపంచం ముందున్న ఇతర సమస్యల గురించి మాట్లాడలేదు. కేవలము తమని వ్యతిరేకించే వాళ్ళని విమర్శించటము, తమ హమాస్ని వ్యతిరేకించేటటువంటి పని చేయటము, అదేవిధంగా తన లోకల్ ఆడియన్స్, తన ఓటర్లని దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం చేసింది. ఇజ్రాయెల్ యొక్క ఉగ్రవాద మోడల్, ఉగ్రవాద వ్యతిరేక పోరాట మోడల్ సక్సెస్ఫుల్ ఎందుకు కావడం లేదో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇన్ని సంవత్సరాలుగా దాడులు చేస్తున్న హమాస్ ఎందుకు ఇప్పటికీ మనుగడ సాగించగలుగుతోంది? ప్యాలెస్టీనాలో ముఖ్యంగా వెస్ట్ బ్యాంకులో కావచ్చును, గాజాలో కావచ్చును వ్యతిరేకత ఎందుకు తగ్గలేదు? ఇది ఇజ్రాయెల్ కూడా ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఉంది. భారతదేశము మాత్రమే ఈ 3 దేశాల్లో అత్యంత సమగ్రమైనటువంటి యావత్ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూ పాకిస్తాన్ని మర్చిపోకుండా జవాబిచ్చింది. పాకిస్తాన్ ఇచ్చినటువంటి జవాబుకి, పాకిస్తాన్ షరీఫ్ చేసిన ప్రసంగానికి జవాబుగా మన ప్రతినిధి అయినటువంటి పేతల్ గెహ్లాట్ చాలా 27 నిమిషాల అత్యంత సమర్థవంతమైన బలమైనటువంటి జవాబునిచ్చింది. పాకిస్తాన్లో ధ్వంసమైపోయినటువంటి ఎయిర్ బేసెస్, అదేవిధంగా నష్టపోయినటువంటి వైమానిక స్థావరాలు, వీటన్నిటినీ పాకిస్తాన్ విజయంగా భావిస్తే ఎవరు ఏమీ చేయలేరు, లెట్ పాకిస్తాన్ ఎంజాయ్ అని చెప్పి ఆమె జవాబిచ్చింది. క్రాస్ బార్డర్ టెర్రరిజం పైన భారత్ పోరు కొనసాగుతుందని జవాబిచ్చింది. కాబట్టి పాకిస్తాన్ ప్రశ్నకు జవాబు లభించింది. పాకిస్తాన్ మన ఓవరాల్ మ్యాప్లో, క్యాన్వాస్లో పాకిస్తాన్ది చాలా చిన్న స్థానమని జయశంకర్ నిరూపించారు. ఉగ్రవాద వ్యతిరేక పోరు అంతర్గతమైనది, దాన్ని మేము డీల్ చేస్తాము అన్న సందేశాన్ని ఇచ్చారు. ఆ రకంగా ఈ 3టిని అధ్యయనం చేస్తే ఇజ్రాయెల్ ఒంటరి అవుతున్నట్టు, ముందుకు వెళ్ళలేకపోతున్నట్టు కనిపిస్తోంది. పాకిస్తాన్ సింగిల్ పాయింట్ ఎజెండాతో ఉంది. భారతదేశము మాత్రమే ఐక్యరాజ్య సమితి లేదా గ్లోబల్ పాలిటిక్స్ యొక్క రియల్ స్వరూపాన్ని అర్థం చేసుకుని అసలు సమస్యల్ని ప్రస్తావించినట్టుగా మనము అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.